స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1628 పాయింట్లకు పైగా నష్టపోయి 71,500 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 465 పాయింట్లు లాస్ అయ్యి 21,572 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు నెగిటివ్ ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1628 పాయింట్లకు పైగా నష్టపోయి 71,500 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 465 పాయింట్లు లాస్ అయ్యి 21,572 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు నెగిటివ్ ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శేషు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. సెన్సెక్స్ ఇవాళ ఎందుకు ఇంతగా భారీగా నష్టపోయింది? ఇవాళ మార్కెట్ ఒడిదుడుకు సంబంధించి మీరేమంటారు? మనకి చాలా రోజుల తర్వాత ఈరోజు నిఫ్టీ కానివ్వండి, అదేవిధంగా సెన్సెక్స్ ఒకసారి భారీగా మనకి కరెక్షన్ వచ్చింది. అంటే లాస్ట్ ఒక 2022 తర్వాత ఇది అంటే వన్ డేలో సింగిల్ డేలో ఎక్కువగా పడింది అనమాట. ఈ మధ్య కాలంలో అసలు లాస్ట్ ఒక 1.5 year గా మనకి అసలు మార్కెట్లో పెద్ద భారీ కరెక్షన్స్ అయితే రావటం లేదు. సో ఈరోజు అంటే మనం ఇది కూడా భారీ ఏం కాదు, ఒక మామూలుగా ఒక 2% కరెక్షన్ అనేది ఒక రోజులో మామూలు సాధారణమే. కాకపోతే ఈరోజు ఈ విధంగా పడడానికి గ్లోబల్ క్యూస్ ప్రధానంగా మనకి కారణము. అటు మనకి లాస్ట్ నైట్ అంత ఎంకరేజింగ్ గా లేవు యుఎస్ మార్కెట్స్. సో దీంతో పాటు అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రధానంగా హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి మెర్జర్ తర్వాత దానికి ముందు కూడా అది పెరగడం పక్కన పెట్టి లాస్ట్ ఒక 1.5 year లో బాగా వీక్ గానే ఉంది. సో రిజల్ట్ తర్వాత మరి ముఖ్యంగా ప్రొవిజన్స్ కారణంగా ఒకసారి స్టాకు మనకి ఓపెనింగ్ గ్యాప్ డౌన్ వచ్చింది. దాని తర్వాత అక్కడ నుంచి రికవరీ అనేది లేదు. దీంతో పాటు మిగతా అదర్ బ్యాంక్ స్టాక్స్ కూడా బాగా సెంటిమెంట్ వీక్ కారణంగా బాగా కరెక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీనే మనకి 1800 పాయింట్స్ దాకా మనకి కరెక్ట్ అయింది. దాని కారణంగా నిఫ్టీ ఈ రోజు బాగా పతనమైంది. ఓవరాల్ గా నేను కూడా 4 అనేది కొంచెం స్టాక్ మార్కెట్స్ లో వోల్టాలిటీ అనేది ఇయర్ పెరగవచ్చు. అట్ ద సేమ్ టైం కరెక్షన్ నుంచి కొనసాగడానికి అవకాశం. రైట్, అంటే ఫర్దర్ గా ఎలా ఉంటుందంటారు?
ఇక్కడ నుంచి నేను అనుకోవడము ఇండెక్స్ పరంగా కొంచెం ఇంకొంత కరెక్షన్ ఉండొచ్చు అండి. ఎందుకంటే బ్యాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఓవరాల్ గా నిఫ్టీలో కానీ గమనిస్తే మనకి 33% వెయిటేజ్ బ్యాంక్స్ కే ఉంది అనమాట. సో బ్యాంక్స్ మనకి పార్టిసిపేట్ ఇండెక్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏది లేదు ప్రస్తుతం. రీసెంట్ గా కొంచెం ఐటీ నెంబర్స్ మార్కెట్ అంచనాలు ఎస్టిమేట్స్ కన్నా కొంచెం బాగా వచ్చాయి. సో దాని కారణంగా ఇండెక్స్ కొంచెం 22,000 వైపు వెళ్ళింది. నెక్స్ట్ డేనే అంటే ఈ రోజే మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ నిఫ్టీ పడిపోయింది అనమాట. కాబట్టి ఏంటంటే ఇండెక్స్ కి స్ట్రాంగ్ ఉండాలి అంటే ఇండెక్స్ నెక్స్ట్ హైస్ కి న్యూ లెవెల్స్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్స్ పార్టిసిపేషన్ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మనకి కనపడలేదు. కాబట్టి నేను కూడా మార్కెట్స్ ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడే ఉండడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 1.5 month అట్లా. రైట్ అండి శేష గారు, థ్యాంక్ యూ.